అందరికీ హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్ల గురించి నేర్చుకుందామండి. ఢిల్లీ సుల్తాన్ యొక్క చరిత్ర అంటే ఏంటి, ఢిల్లీ సుల్తాన్లో ముఖ్య పాలకులు ఎవరు, అంటే ఏ వంశస్థులు పరిపాలించారు ఢిల్లీని, ఢిల్లీ సుల్తాన్లో ముఖ్య పాలకులు, రాజకీయ సాంఘిక ఆర్థిక జీవితం ఏంటి, తర్వాత కళలు మరియు నిర్మాణాలు, చరిత్ర అనగానేమి, చరిత్రను మనం ఎందుకు చదవాలి, చారిత్రక ఆధారాలు ఏంటి. ఢిల్లీ సుల్తాన్లో ముఖ్య పాలకులు ఎవరు, బానిస వంశం, ఖిల్జీ వంశము, తొగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అండి. అయితే ఈ యొక్క పరిపాలన, కేంద్రీకృత పాలన, ఎక్తా వ్యవస్థ, సెహల్గని, తర్వాత వాళ్ళ యొక్క సాంఘిక జీవితం, ఆర్థిక జీవితం గురించి, తర్వాత కళలు మరియు నిర్మాణాలు, ఇండో ఇస్లామిక్ శైలి, అర్ధచంద్రాకార నిర్మాణ శైలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. క్రీస్తు పూర్వం క్రీశ అంటే క్రీస్తు శకం అండి. అయితే చరిత్ర అనగానేమి అంటే గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటారండి. అయితే చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలోని తాదాత్మకతకు దోహదపడుతుంది. అంటే ఏంటంటే చరిత్ర వల్ల ఆ రాజుల యొక్క గొప్పతనం గురించి తెలుసుకొని తాదాత్మ్యం చెందడానికి చరిత్ర అంటే మంచి విషయాలని మనం తాదాత్మ్యం చెందడానికి చరిత్ర అనేది ఉపయోగపడుతుంది. మంచి పౌరుషత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. అయితే ఈ చారిత్రక ఆధారాలు ఏంటి? చారిత్రక ఆధారాలు రెండు రకాలు. ఇవి చరిత్ర అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయండి. అయితే పురావస్తు ఆధారాలు, వాగ్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ఏంటంటే నాణేలు, శిలాశాసనాలు, కోటలు, స్తూపాలు, స్మారకాలు, మఠాలు, దేవాలయ ప్రాంతాలు, ఆభరణాలు, కుండలు, బొమ్మలు, పరికరాలు మొదలైనవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. వాగ్మయ లేదా లిఖిత ఆధారాలు అంటే ఏంటంటే రచన రాతపూర్వకంగా ఉండేవండి. ఇతిహాసాలు, పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, భారతీయ రచనలు, జానపద కళలు, ఇవన్నీ కూడా లిఖిత రూపంలో అంటే రాతపూర్వకంగా ఉండేవన్నీ కూడా వాగ్మయ ఆధారాలండి. ఇప్పుడు మధ్యయుగ సాహిత్యానికి చెందిన రచనలు ఏంటి చూద్దాం. రచయిత ఎవరు, ఏం రచించారో ఇది మనం గుర్తు పెట్టుకోవాలండి. జయదేవుడు గీతా గోవిందం రచించడం జరిగింది. చాంద్ బర్దాయ్, పృథ్వీరాజ్ రాసో, ఆల్ బెరూని, తారిక్ హాల్ హిందూ. ఇది భారతదేశ చరిత్ర అండి. అమీర్ ఖుస్రూ ద్విపద పద్యాలు రచించడం జరిగింది. భారతదేశ చరిత్ర యొక్క కాలాలు అంటే మూడు కాలాలుగా చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగము, ఆధునిక యుగం అని. ప్రాచీన యుగం అంటే ఏంటి? క్రీస్తకం 8వ శతాబ్దం వరకు ప్రాచీన యుగంగా, మధ్యయుగం అంటే 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు కూడా మధ్యయుగం అని, 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం ఆధునిక యుగం అండి. అయితే భారతదేశంపై తొలినాటి దండయాత్రలు ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. తోమార్ వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీకి లేదా ఢిల్లీ కాపురాన్ని నిర్మించిన రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారండి. అయితే తోమరు చౌహాన్ వంశస్థుల కాలంలో ఈ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేదండి. తోమరు ఈ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ అనేది ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. అప్పుడు క్రీస్తకం 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ 2వ తరాని యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఢిల్లీతో పాటు గంగా, యమున మైదాన ప్రాంతాలు కూడా క్రమంగా ఈ తుర్స్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగిందండి. అప్పుడు తర్వాత ఏమైంది, మహమ్మద్ ఘోరీ హత్య చేయబడ్డారండి. తర్వాత ఆ హత్య అనంతరం మహమ్మద్ ఘోరీ యొక్క ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ బానిస వంశాన్ని క్రీస్తకం 1206 సంవత్సరంలోని ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందండి. మొట్టమొదట ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యాన్ని ఎవరు, బానిస వంశం ఢిల్లీ, ఇతని యొక్క కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ అనే అతను
బానిస వంశాన్ని క్రీస్తు ఈ 1206లో స్థాపించడం జరిగిందండి. అయితే భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన, భారత ఉపఖండంలోని ఎక్కువ భాగము ఢిల్లీ సుల్తాన్ల పాలన కిందే కొనసాగడం అనేది జరిగిందండి. ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమం, ఇది మనం ఈ వంశం పేర్లు కూడా వరుసగా గుర్తుంచుకోవాలి. ఆ స్థాపించింది ఎవరు, ఆ కాలము, ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలండి. బానిస వంశం లేదా మామూలుక్ వంశాన్ని స్థాపించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు ప్రతినిధి? మహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధి అండి. ఇతనే బానిస వంశాన్ని స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1206 సంవత్సరంలో స్థాపించారు. ఎప్పుడు వరకు ఈ బానిస పరిపాలన చేశారండి? 1206 నుంచి 1290 వరకు బానిస వంశం యొక్క కాలం అండి. అయితే ఇప్పుడు ఈ కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు కూడా పరిపాలించడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్తుట్మిష్ రావడం జరిగిందండి. ఇతను ఎప్పటి నుంచి? 1211 నుంచి 1236 వరకు ఇల్తుట్మిష్. తర్వాత రజియానా సుల్తాన్ ఎప్పటి నుంచి? 1236 నుంచి 1200. ఈ రజియానా సుల్తాన్ అంటే ఇల్తుట్మిష్ యొక్క కుమార్తె అండి. ఈవిడ 1236 నుంచి 1240 వరకు పరిపాలించడం జరిగింది. తర్వాత బాల్బన్. ఈ బాల్బన్ ఇప్పుడు క్రీస్తు 1266 నుంచి 1287 వరకు ఈ బాల్బన్ పరిపాలించడం జరిగిందండి. బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించింది ఎవరు? జలావుద్దీన్ ఖిల్జీ. కాలం 1290 నుంచి 1320. ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించింది జలావుద్దీన్ ఖిల్జీ కదా. ఇతను ఎప్పుడు వరకు పరిపాలించారంటే 1290 సంవత్సరం నుంచి 1296 వరకు ఈ జలావుద్దీన్ ఖిల్జీ పరిపాలించారండి. ఆ తర్వాత అతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చారండి. ఎప్పుడు నుంచి? 1296 నుంచి 1316 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. తర్వాత తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఇతను క్రీస్తు 1321 నుంచి 1414 వరకు ఈ తుగ్లక్ వంశం అనేది కాలం అండి. తుగ్లక్ వంశం యొక్క కాలం క్రీస్తు 1321 నుంచి 1414 వరకు కూడా. అయితే ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనే అతను ఎప్పటి వరకు పరిపాలించారంటే క్రీస్తు 1320 నుంచి 1324 వరకు పరిపాలించడం జరిగింది. అతని తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ రావడం జరిగింది. అతను 1324 నుంచి 1351 వరకు పరిపాలించారండి. అతని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చారు. అతను క్రీస్తు 1351 నుంచి 1388 వరకు పరిపాలించారు. తర్వాత సయ్యద్ వంశం. తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశం స్థాపించింది ఎవరు? కిజర్ ఖాన్. కాలము 1414 నుంచి 1451 వరకు. ఈ కిజర్ ఖాన్ క్రీస్తు 1414 నుంచి 1421 వరకు ఇతను పరిపాలించారండి సయ్యద్ వంశాన్ని. తర్వాత లోడీ వంశం. ఈ లోడీ వంశాన్ని స్థాపించింది ఎవరు? బహలాల్ లోడీ. ఎప్పుడు? కాలము క్రీస్తు 1451 నుంచి 1526 లోడీ వంశం యొక్క కాలం అనేది. అయితే బహలాల్ లోడీ ఎప్పటి వరకు పరిపాలించారు ఈ లోడీ వంశాన్ని అంటే క్రీస్తు 1451 నుంచి 1489 వరకు తర్వాత ఇబ్రహీం లోడీ గారు వచ్చారండి. ఇతను ఎప్పటి వరకు? 1515 నుంచి 1526 వరకు ఇబ్రహీం లోడీ వంశాన్ని పరిపాలించడం జరిగిందండి. ఇప్పుడు బానిస వంశం లేదా మామూలుక్ వంశం. ఈ కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు 1206 సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించారు. ఎప్పుడు? 1206 సంవత్సరంలో. బానిస వంశం స్థాపించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఎప్పుడు స్థాపించారు? 1206 సంవత్సరంలో. దేన్ని రాజధానిగా చేసుకుని ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు అంటే లాహోర్ను రాజధానిగా చేసుకుని ఢిల్లీ సామ్రాజ్యాన్ని
ఈ కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించారండి. తర్వాత ఇల్టుట్మిస్ కాలంలో రాజధాని ఢిల్లీకి, అంటే ఈ లాహోర్ నుంచి ఈ కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది కదా. అతని తర్వాత ఏం చేశారు ఇల్టుట్మిస్ వచ్చి అతను ఏం చేశారంటే మళ్ళీ రాజధాని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చడం అనేది జరిగింది. ఇల్టుట్మిస్ తర్వాత అతని కుమార్తె అయిన రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించిందండి. అతను ఎవరు ఈ రజియా సుల్తాన్ అనేది అనే ఆమె ఇల్టుట్మిస్ యొక్క కుమార్తె. బానిస వంశ పరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. ఈ బానిస వంశ పరిపాలన అనేది కైకుబాద్ కాలంలో ముగిసిందండి. మామ్లుక్ అనగా బానిస అని అర్థం. మామ్లుక్ అనగా అర్థం ఏంటంటే బానిస. సుల్తాన్ రజియానా క్రీస్తకం 1236 నుంచి 1239 వరకు సుల్తానా రజియానా పరిపాలించడం జరిగిందండి. అయితే సుల్తానా రజియా ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ అండి. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికి కూడా ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలోనే ఆమె తనదైన ముద్ర వేయగలిగింది. తర్వాత వంశం ఏంటి? ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించింది ఎవరు? జలావుద్దీన్ ఖిల్జీ. ఇతను తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. ఎవరు? జలావుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడండి. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ జలావుద్దీన్ ఖిల్జీ ఇతను రావడం అనేది జరిగిందండి అధికారంలోకి. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తకం 1296 నుంచి 1316 వరకు పరిపాలించారండి ఈ ఖిల్జీ వంశాన్ని. అల్లావుద్దీన్ ఖిల్జీ జలావుద్దీన్ ఖిల్జీ తరువాత రాజ్యానికి రావడం అనేది జరిగింది కదా. ఇతను కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థను స్థాపించారు. సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థను ఎవరు స్థాపించారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడండి. అయితే ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాపర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించడం అనేది జరిగింది. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో దండయాత్రలు జరిపిన ప్రదేశాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రీస్తకం 1306 నుంచి 1307 వరకు దేవగిరి నుంచి, అంటే యాదవ సామ్రాజ్యం దేవగిరిపై దండయాత్ర అనేది చేయడం జరిగింది. అది యాదవ సామ్రాజ్యం అండి. క్రీస్తకం 1309లో కాకతీయులు వరంగల్. క్రీస్తకం 1310లో ఓయిసాలు ద్వార సముద్రంపై దండయాత్ర చేయడం జరిగిందండి. క్రీస్తకం 1311లో పాండ్యులపై అక్కడ అది కూడా అంటే దండయాత్ర చేయడం జరిగింది. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మాలిక్ కాపర్ ఇతను మంచి పరిపాలనా దక్షుడు. సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించారు. చెల్లించిన వారు ఎవరు అంటే మాలిక్ కాపర్ అండి. మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఎవరు? ఈ మాలిక్ కాపరు. నగదు రూపంలో జీతాలు చెల్లించింది ఎవరు? ఈ మాలిక్ కాపర్ అని. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలను బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మాలిక్ కాపరు. తర్వాత తుగ్లక్ వంశం. ఖిల్జీలో చివరి పాలకుడైన ఖుస్రు ఖాన్ యొక్క పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించారు, తుగ్లక్ వంశాన్ని. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ తుగ్లక్ వంశంలోని ప్రముఖ పాలకులు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్,
ఫిరోజ్ షా తుగ్లక్ అండి. అయితే తుగ్లకుల పాలనా కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలం క్రీస్తకం 1324 నుంచి 1351. మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడండి. ఇతడు తత్వశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి అంటే దౌలతాబాద్కి మార్చడం జరిగింది. అయితే దేవగిరి ఢిల్లీ నుంచి దూరంగా ఉండడం వలన మంగోలియన్లను సురక్షితంగా ఎదుర్కోవచ్చునని కూడా తుగ్లక్ భావించారు. రాగి నాణ్యాలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమైన చివరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని రుజువు చేశాయి. ఈ ప్రయోగాత్మక సంస్కరణలన్నీ కూడా విఫలమై చివరికి ఏమైంది? మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని రుజువు చేసేయండి. తర్వాత సయ్యద్ వంశం. ఢిల్లీ సుల్తాన్లో 4వది అయిన సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అంటే కిజర్ ఖాన్. సయ్యద్ వంశం స్థాపించింది ఎవరు? కిజర్ ఖాన్. ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులు. చివరి పాలకుడు ఎవరు అంటే ఆలం షా. బహ్లాల్ చేతిలో ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలన సంక్రమించిందండి. తర్వాత వచ్చింది సయ్యద్ వంశం తర్వాత లోడీ వంశం. బహ్లాల్ లోడీ తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీ పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది అంతమైంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవన విధానం ఏంటని చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన. రాజ్యంలోని సుల్తానే సర్వాధికారి అండి. అయితే షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన అనేది ఇక్కడ జరుగుతుంది. రాజ్యాన్ని ఇక్తాలు, సిక్కులు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. అంటే ఈ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే ఇక్తాలు, సిక్కులు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించడం జరిగింది. గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు. పరిపాలనలో అన్ని విషయాల్లో కూడా చక్రవర్తికే అత్యున్నత అధికారం అనేది ఉంటుందండి. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్దే. ఇల్టుట్మిస్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. పర్షియాలో అయితే అంటే బానిసలను కొనుగోలు చేసేవారు కదా, ఈ బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. తర్వాత ఇక్తా పద్ధతి అంటే ఏం చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనిక అధికారులను నియమించారు. వీరిని ఇక్తాదారులు లేదా ఈ ఇక్తాదారులు ముక్తీలు అని కూడా అంటారు. అయితే వీరు తమ ఇక్తాల్లో శాంతి భద్రతలు కాపాడడంతో పాటుగా సుల్తాన్లకు సైనిక, రెవెన్యూ సేవలు అందించేవారు. ఇక్తాదారు పదవి వారసత్వంగా ఉండేది కాదు. పైగా వారికి తరచూ ఒక ఇక్తా నుండి మరొక చోటికి బదిలీ అవుతూనే ఉండేవారండి. ఈ పదవి అనేది వారసత్వంగా అయితే ఉండేది కాదు. ఢిల్లీ సుల్తాన్ యొక్క సామాజిక జీవనం అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. విదేశీ ఇస్లామీలు సమాజంలోని ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగేవారు. అయితే భారతీయ ముస్లింలు బోధకులుగాను, న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారండి. ఎవరు? మన భారతీయ ముస్లింలండి. అయితే ఇతర ప్రజల్లోని చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలగు వారు శ్రామిక వర్గంగా పరిగణించేవారు. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలు అంటే ఈ ముస్లింలు అనేవారు ఏంటి? విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలు ఉండేవి. ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆర్థిక జీవనం ఏం చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల యొక్క
ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం అండి. ఢిల్లీ సుల్తాన్ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము. అయితే రైతులు పండిన పంటలో 1/3 భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాల్లో నిలువ చేసి ఈ ధాన్యం అంతా కూడా ప్రభుత్వ ధాన్యాగారాల్లోనే నిలువ చేసేవారండి. వస్త్ర పరిశ్రమ ఇక్కడ ప్రధానమైన ఢిల్లీ సుల్తాన్ల కాలంలోని ఏ పరిశ్రమ ప్రధానమైందంటే వస్త్ర పరిశ్రమ. వ్యవసాయం అనేది ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయము. పరిశ్రమ ఏది అంటే వస్త్ర పరిశ్రమ. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం కూడా అప్పుడు అమల్లో ఉండేదండి. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైన దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలండి. ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం కూడా కొనసాగింది. పత్తి, ముత్యాలు, ధాన్యము, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవన్నీ కూడా ప్రధాన ఎగుమతులు. అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలు ప్రవేశపెట్టారండి. వాడుకలో ఉన్న ప్రామాణిక నాణ్యాలు ఏంటంటే అప్పుడు టంకా అంటే వెండి నాణ్యాలు, జిటాల్ అంటే టంకా అంటే వెండి నాణ్యాలని, జిటాల్ అంటే రాగి నాణ్యాలు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలోని వాడుకలు ఉన్న ప్రామాణిక నాణ్యాలు ఏవి అంటే టంకా, జిటాలు. టంకా అంటే వెండి నాణ్యాలు, జిటాల్ అంటే రాగి నాణ్యాలు. వెండి కొరతగా ఉన్నందున మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాలను జారీ చేయాలని ఆదేశించినప్పటికీ నకిలీ నాణ్యముల ముద్రణకు వ్యతిరేకంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవడం అనేది జరిగిందండి. దీనివల్ల ఏమైంది, సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలో నాణ్యాల ముద్రను ప్రారంభించడం జరిగింది. పరిస్థితిని చక్కదిద్దడానికి సుల్తాను ప్రజల వద్దనున్న రాగి నాణ్యాలకు బదులుగా వెండి, బంగారు నాణ్యాలను ఖజానాల్లో మార్పిడి చేయమని కోరారండి. దీనివల్ల ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఢిల్లీ సుల్తాన్ల యొక్క కళలు, వాస్తుశిల్పము. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అనేవి అభివృద్ధి చెందాయి. అరబిక్ మరియు ఇస్లాం శైలి ఏంటంటే అరబిక్ మరియు ఇస్లాం శైలిలు ఈ రెండింటి మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయండి. స్వదేశీ నిర్మాణాలలో ట్రబియేట్ పద్ధతిని పాటించడం జరిగింది. ఆ తర్వాత ఆర్కిడ్ పద్ధతి, ఫస్ట్ ట్రబియేట్ పద్ధతిని పాటించారు, తర్వాత ఆర్కిడ్ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మిగతాది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.